ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి మరొక పునరుత్థాన పండుగ దినాన ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను, నేను యెహోవాను అని లేవీకాండం 26వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నా యొక్క మందిరాన్ని అనగా నా పరిశుద్ధ మందిరాన్ని మీరు సన్మానించవలను అంటున్నాడు. అంటే మందిరాన్ని గౌరవించాలి, మందిరాన్ని ప్రేమించాలి, మందిరానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, విశిష్టతను గమనించాలి. మందిరానికి వెళుతూ ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకు దేవుడు మందిరాన్ని ప్రేమించమన్నాడంటే ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించే స్థలం, మన యొక్క ప్రార్థనలు ప్రభువుకి విన్నవించేటటువంటి స్థలం, ఆయన యొక్క మాటల ద్వారా మనం ఆత్మీయ స్థితిలో బలపడేటటువంటి స్థలం. అంత మాత్రమే కాదు, ఆ స్థలంలో దేవుడు మనలను ఆశీర్వదించేటటువంటి ప్రత్యేకించబడినటువంటి స్థలం. అందుకే అంటున్నాడు ఆయన, నా మందిరాన్ని మీరు సన్మానించవలని, ఎందుకనగా నేను యెహోవాను మీ దేవుడనై ఉన్నానని సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్తున్న మాటను బట్టి మందిరం ఎడల ఆసక్తి కలిగి, మందిరాన్ని ప్రేమిస్తూ, మందిరాన్ని గౌరవిస్తూ, మందిరం ఎడల సన్మానంతో దేవుడు ఇచ్చేటటువంటి మాటను గమనించి ఎల్లప్పుడూ మందిరాన్ని చేరుకుని ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించే స్థితి ఈ ఉదయకాలంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మందిరం యొక్క విశిష్టతను గమనించి అందరూ నీ మందిరానికి చేరుకొని నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.